సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే. పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పులు తెస్తున్న మనసున్న నాయకుణ్ణి చూడాలనే తపన. ఇంటింటి సంక్షేమం కోసం ఎంతెంతో చేస్తున్న ప్రజల ముఖ్యమంత్రిని పలకరించాలనే ఆకాంక్ష. విప్లవాత్మక సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్ర ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తున్న సీఎంకు థ్యాంక్స్ చెప్పాలనే అభిలాష. విద్యారంగంలో విప్లవాత్మక పథకాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న దార్శనికునితో సెల్ఫీ దిగాలనే కోరిక. ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు పునర్జన్మను ప్రసాదిస్తోన్న లీడర్కు కృతజ్ఞతలు తెలియజేయాలని బలమైన కాంక్ష. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఏకంగా 546 పౌర సేవలను అందుబాటులోకి తెచ్చిన గ్రామ స్వరాజ్య పాలకుణ్ణి మెచ్చుకోవాలనే తపన. ఇలా చెప్పుకుంటూ పోతే బస్సు యాత్రదారుల్లో వెల్లువెత్తుతోన్న స్పందన అసాధారణంగా ఉంటోంది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చంద్రబాబు మార్కు పాలనకు వైఎస్ జగన్ మార్కు పాలనకు మధ్య ఉన్న తేడాను ఉదాహరణలతో సహా వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. వైఎస్ జగన్ మార్కు పాలన మరో 10 ఏళ్లు కొనసాగితే పెత్తందారులు అసూయపడేలా మార్పులు వస్తాయని అన్నారు. గతంలో చంద్రబాబు తన హయాంలో పలు పథకాలను కత్తిరించటం, వాటికి ముగింపు పలకటం చేశారని గతాన్ని గుర్తు చేశారు. పొరపాటున బాబుకు మద్దతు పలికితే చంద్రముఖిలా మారే చంద్రబాబు లకలక అంటూ ప్రజల రక్తం తాగుతాడని అన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జగన్ మార్క్ ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. అభిమాన జన గోదావరి పరవళ్లు తొక్కింది. పక్కనే ఉన్న సముద్రం జన సముద్రంలా మారి కాకినాడ సభలో ప్రత్యక్షమైందా అన్నట్టుగా ఎటు చూసినా సంతోషభరిత దృశ్య తరంగాలే. వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలే. పిల్ల పెద్ద తేడా లేకుండా మేమందరము సిద్ధమేనంటూ కాకినాడ సభకు హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలు కని విని ఎరుగని రీతిలో పోటెత్తారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ తన పాలనలో అమలైన పథకాల విలువను, విశిష్టతను వివరించారు. సంక్షేమాభివృద్ధి ప్రాధాన్యతను ఉదాహరణలతో సహా తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం ఎలా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచిందో గుర్తు చేశారు. మహిళా సాధికారతకు, సామాజిక న్యాయ సాధనకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. ఈ 5 ఏళ్లలో కొనసాగిన ప్రజా పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని, రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి రాజకీయాల గురించి కూలంకషంగా మాట్లాడిన సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలపై చురకలంటించారు. చంద్రబాబు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడడం, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవడం దత్తపుత్రుని విధానమని సెటైర్లు వేశారు. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఇక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ. బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు.
జగన్ను తిట్టు అంటే తిట్టు, కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. ప్రసంగాలకు సంబంధించి ప్రతి సభలోనూ ప్రత్యేకతను చాటుతున్న సీఎం జగన్ బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎందుకున్నది వివరంగా విశ్లేషించారు. చంద్రబాబు రాజకీయాలు ప్రజల డబ్బును దోచుకోవడానికైతే పవన్ రాజకీయాలు హోల్సేల్ గా కులాన్ని అమ్ముకోవడానికి ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన సామెత అందర్నీ నవ్వించింది. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజీ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని శంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని శంకన పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. 3 సార్లు ముఖ్యమంత్రిగా 4.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు ఒక్క పథకం గుర్తుకు రావడం లేదని అన్నారు సీఎం వైఎస్ జగన్. తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా 2 చేతులు పైకి ఎత్తారా, ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకి ఎత్తారా, ఇలా 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 ఇలా. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే, ఇంటింటికి చేరుతున్న పారదర్శక పాలనే ఉండాలంటే దానిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఏం చేశారు, జగన్ ఏం చేశారు అనే దానిపై ప్రజలందరూ మాట్లాడుకోవాలని కోరారు. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఇక గెలిచే మార్గం కనిపించక గులకరాళ్లను అందుకున్నారని చురకలంటించారు సీఎం జగన్. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాళ్ళే మిగిలాయి, ఈ చంద్రబాబు కూటమికి. ఇప్పుడు విపక్ష కూటమిలో ఉన్న పార్టీలే 2014లో ఒకే జట్టుగా ఎన్నికల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆనాడు ఆ 3 పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సంయుక్తంగా ప్రచురించిన ఎన్నికల హామీల పాంప్లెట్ ను చూపిస్తూ అందులో ఏమున్నది వివరించారు సీఎం జగన్. నాడు హామీలను నెరవేర్చని ఆ పార్టీలే మరలా జతకట్టి ఓట్లడుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏం చేయాల్సింది ఇలా తెలిపారు. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మళ్ళీ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 స్థానాలు
25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? ఒక పక్క జనం తండోపతండాలుగా కదలి వస్తున్నారు. మరోపక్క జై వైఎస్ఆర్సీపీ, జై జగన్ అనుకుంటూ కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. ఒక పక్క వన్స్ మోర్ వైఎస్ జగన్ అని అన్ని వర్గాల ప్రజలు, నేతలు నినదిస్తున్నారు. మరోపక్క ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతను, నాయకత్వ లక్షణాలను, విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. నాకు 8th క్లాస్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆరోగ్యశ్రీ వల్ల 2 లక్షలు ఇచ్చారండి జగన్ గారు. అందుకనే నేను జగన్ గారిని చూడడానికి వచ్చాను. ఎక్కడ జరిగింది ఆపరేషన్? బెంగళూరు అండి. తల మీద అండి. ఇప్పుడు బాగుందా ఆరోగ్యం? బాగానే ఉందండి. చూడడానికి వచ్చావా? ఎక్కడ, ఏ ఊరు మీది? రంగంపేటనండి. విన్నారుగా, ఒక పిల్లవాడి నిష్కల్మషమైన అభిప్రాయం. ఇలాంటి లబ్ధిదారులు వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు. లక్షలాది కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేరువయింది. కుల, మత, ప్రాంత, రాజకీయాలతో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచింది. అదే ఈ జనానికి నచ్చిన అసలు సిసలు విషయం. వీరంతా మేధావులు కారు, సామాన్య ప్రజలు. ఎంతో కాలంగా, ఆ మాటకొస్తే దశాబ్దాలుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నవారు. నాకు పోయిన ప్రభుత్వంలో నేను ఎన్నోసార్లు రేషన్ కార్డుకు పెట్టుకున్నానండి. రేషన్ కార్డు రాలేదు నాకు. ఎన్నోసార్లు నన్ను తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళి 4 రోజులు తిప్పించుకుని, వారం రోజులు తిప్పించుకుని నాకు ఇల్లు స్థలం రాస్తానని రాయకంట ఎండలో తిప్పించుకున్నారండి. ఇల్లు స్థలం నాకు రానేలేదు. జగన్ అని వచ్చాక ఒక్కరోజు పేపర్స్ పట్టుకెళ్ళి ఇచ్చానండి. నాకు వెంటనే నీకు ఇల్లు స్థలం వచ్చిందమ్మా అని చెప్పారు. అందులో ఉన్న ఆనందం అండి, నా తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఆస్తిని నాకు జగన్ గారు ఇచ్చారు. ఇవాళ రోజుని నేను ఎంత గర్వంగా చెప్పుకుంటానంటే జగన్ గారు ఇచ్చిందే. నాకు టైలరింగ్ డబ్బులు పడ్డాయి, మా ఇంట్లో పిల్లలకి డబ్బులు పడ్డాయి. విన్నారుగా ఒక మహిళ అభిప్రాయం. ఇలాంటి వారినే వైఎస్ జగన్ స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. ఎవరో చెబితేనో, మరెవరో ప్రభావితం చేస్తేనో మాట్లాడేవారు కాదు. మంచి చేసే సర్కారేదో, కోటలు దాటేలా మాటలు చెప్పే సర్కారేదో వీరికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. కాకినాడ జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దారిలో ఈ అంబులెన్స్ ను చూసి బస్సును ఆపి దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఇబ్బంది పడుతున్న కొల్లి కృష్ణవేణి అనే ఈ బాధితురాలు 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం సీఎం దృష్టికి వచ్చింది. 8 సర్జరీలు జరిగినా కోలుకోవడం లేదని, మెరుగైన వైద్యం లభించేలా చూడాలని కృష్ణవేణి కుటుంబ సభ్యులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అన్ని వివరాలు తెలుసుకుని తప్పకుండా సాయం లభిస్తుందని వారికి భరోసా ఇచ్చి వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. కృష్ణవేణికి పునర్జన్మ లభించినట్టేనని ఆమె బంధువులు అంటున్నారు. ఎంత బిజీలో కూడా మాకు జగనన్న న్యాయం చేస్తారని మాట ఇచ్చారు. మా అమ్మ ఆరోగ్యం కోసం అన్ని మాకు ఆధారం ఇచ్చారు, భరోసా ఇచ్చారండి. ఆవిడ బాధ్యత నాదని భరోసా ఇచ్చారు. ఈమె పేరు హారతి యాదవ్. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో నివాసముండే ఈమె వైఎస్ జగన్ అభిమాని. ఎప్పటి నుంచో ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నారు. ఆ స్ఫూర్తితో యోధుని ప్రస్థానం అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాసి వెలుగులోకి తెచ్చారు. నేను ఇన్స్పైర్ అయింది అయితే ఆయన దగ్గర నుంచి నాకు బుక్ రాయాలి అని మెయిన్గా అనిపించింది అయితే, చదువుకుంటేనే పేదల తలరాతలు మారతాయి అనేది ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నది. మనం విలువైన ఆస్తిస్తాం పిల్లలకి అని చెప్తారు కదా, అది ట్రూగా చేసి చూపించారు ఆయన. చెప్పి వదిలేయకుండా ట్రూగా చేసి చూపించారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ బుక్ మెయిన్ థీమ్ ఏంటంటే మహాభారతంలోని గొప్ప క్యారెక్టర్స్ని జగనన్న విలువలతో పోల్చి రాయడం అనమాట. నేను ఇది ఎందుకు రాశానంటే, ఇలా అన్నిట్లలో విలువలు, విశ్వసనీయత అన్నిట్లలో ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఒక మాట 10 ఏళ్ల క్రితం ఏ మాట చెప్పారో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా ఆయన అదే మాట మీద నిలబడి ఉన్నారు. అది ఆ సస్టైనబిలిటీ ఉండాలి అందరికీ. ఇప్పుడు అది ఆయన నేర్పించేది. సామాన్య ప్రజల స్పందన ఇది. లబ్ధి పొందినా పొందని వారి మనోభిప్రాయాలివి. ఎందరెందరో బస్సు యాత్రకు సంఘీభావంగా నిలుస్తున్నారు. ఇంతటి ప్రజాదరణ ఉన్న నాయకుణ్ణి చూసి పక్క పార్టీల నేతలు, కార్యకర్తలు జై జగన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్వహణపై ఎలాంటి అవగాహన లేదని, ఆయన కోసం గుడ్డిగా పనిచేసే నాయకులు
ఇప్పటికైనా మించిపోయింది లేదు, కళ్లు తెరవాలని కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ అంటున్నారు. వైఎస్ జగన్లోని విశ్వసనీయ నాయకత్వ పటిమను చూసి వైఎస్ఆర్సీపీలో చేరినట్టు ఆమె స్పష్టం చేశారు. 42 లక్షల మంది సెట్టి బలిజలు ఉన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే పిలుపు ఇవ్వబోతున్నాను. కానీ కేవలం ఒక్క సీట్ అంటే ఒక్కటి కూడా జనసేన పార్టీ ఇవ్వలేదు. అటువంటి పార్టీకి నిజంగా అంటే పనులు చేయించుకోవడానికి, జెండాలు మోయించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు సెట్టి బలిజల్ని. ఈరోజు సెట్టి బలిజలకి, గౌడలకి కూడా గొడవ పెట్టే ప్రయత్నం ఈ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టారని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనలేదా అండి, నన్ను చేతుల్ని బ్లేడ్తో కోసేస్తున్నారని చెప్పి అనలేదా అండి? ఆయన ఏ సింపతి పొందడం కోసం అంటున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కళ్ళ మీద ఒక టార్గెట్ చేసే ముందు మన పరిస్థితి ఏంటనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాగరే